హాయ్ చెప్పు. సుహాసిని, నేను ప్రతిసారి ఏదైనా పనికి వెళ్ళినా కూడా, ఏదైనా షాప్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడ సెంటర్కి వెళ్ళినా కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. దేనికని? ఇంటికాడ ఉండొచ్చు కదా. ఇలా ప్రతిసారి అంటే నేను ఒక్కోసారి సెంటర్ తీసుకెళ్ళటం, తీసిపోయి పిల్లలు స్నాక్స్ తినే ఇప్పించడం, ఇలా అలా అలవాటు అవ్వడంతో ఒక్కోసారి నేను పనికి కూడా వెళ్తా. అప్పుడు అర్థం చేసుకోకుండా బోర్ని ఏడ్చిద్ది. అసలు ఎంతగా ఏడ్చిద్ది అంటే వీడియో పెడతా చూడండి. కార్టూన్స్ పెట్టారా? చూశారు కదా, వాళ్ళ అమ్మని అల్లాడిచ్చి పెడుతుంది కదా. వాళ్ళ అమ్మ కూడా పరిగెత్తింది. అంటే ఒక్కోసారి అంత దూరం పరిగెత్తి చేసిద్ది మాట. రాజు కూడా పరిగెత్తాల్సి వచ్చిద్ది. సుహాసిని తీసుకెళ్ళిన తర్వాత సెంటర్లో, అలానే పొలాల్లో, తర్వాత వచ్చేసి ఇంకో చోట, ఇలాగా మనుషులు ఉన్న చోట, ఇలా 3 చోట్ల సుహాసిని అర్థమైతే అర్థం కాదా మరి, అర్థం కాదులే, చిన్న పాపగా. అంటే సుహాసిని వదిలిపెడతా ఈ 3 చోట్ల. సుహాసిని మరి ఏడ్చిద్దా, మెలకుండా మరి ఇంటికి వచ్చిద్దా, అసలు ఎలాగుండిద్దా, మౌనం కూర్చునిద్దా అనేది చూద్దాం. ఈ 3 ఏడటం మనం జరగాలి, లేకపోతే ఇంటికైనా బయలుదేరదామని చెప్పేసి మెలకుండా వెళ్ళటం అని జరగాలి, లేకపోతే ఎవరైనా తీసుకొని ఈ పాప ఎవరని చెప్పేసి గమనించడమైనా జరగాలి. మరి వీటిల్లో ఏది జరిగిద్దో చూద్దాం. ప్రతిసారి నేను ఇక్కడ వెళ్ళినప్పుడు గారాబం చేసి వాళ్ళ అమ్మని అల్లాడుతుంది కదా, రెండోసారి నాతో పాటు రాకుండా మా డాడీ ఇటు చేస్తున్నారని చెప్పేసి రాకుండా ఉండిద్దేమో అని చెప్పేసి ఆలోచనతో ఇది ఒక చిన్న వీడియో తీయబోతున్నా నా కూతురు మీద. మరి ఎలా ఉండిద్దో, సుహాసిని ఎంత గయ్యాలదో, ఎంత అల్లరి చేసిద్దో మీ అందరు తెలుసు. మగ పిల్లలందరికంటే ఆడపిల్ల కూడా నాకు ఎక్కువ మక్కువ, ప్రేమ ఎక్కువ. 1% అయినా ఆడపిల్ల మీద నాకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. సరే, నా బంగారాన్ని తీసుకెళ్ళి మరి ఒక చోట కూర్చొని పెడితే నా బంగారం ఎక్కడికి వెళ్ళిద్దా, ఏడ్చిద్దా మరి చెప్పేసి చూద్దాం. వెళ్దాం పదండి. ఇంకా సుహాసిని భోజనం చేసావుగా? అన్నం తిన్నావా? ఏం కూర? కడుపు నుండి తిన్నావా? వెళ్దాం మరి. ఇంకా సరే వెళ్దాం పదండి. సుహాసినికి ఇవన్నీ చెప్పి నీ అర్థం కాలేదు అనుకుంటున్నాను నేనైతే. అర్థమైంది నీకు? అర్థమైందా? సరే మరి అర్థమైందా? ఏమన్నా నేను మరి ఏమన్నా అర్థమైంది, మళ్ళీ ఏమన్నా అంటుంది. ఓకేనండి, మేమైతే బయలుదేరుతున్నాము. వెళ్ళే ముందు వాళ్ళ పెద్దన్నయ్య తమ్ముడు ఏడుతున్నారని చెప్పేసి మెలకొండ ఇంట్లో రాజీకి అప్పు చెప్పి బయలుదేరుతున్నాం. రాజ్కుమార్ కూడా తెలియదు ఇలాగా గుట్టమ్మ మీద ఇలా వీడియో తీస్తున్నా అని చెప్పేసి. సరే అండి, మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం మాత్రంలోనే. చూద్దాం. ఓకేనండి, మనమైతే రావాల్సిన ప్లేస్కి ఏదో వచ్చేసాము. చూద్దాం. ఇదే సొసైటీ బిల్డింగ్ అనేది. ఇక్కడ బండప్తా. సుహాసిని దామా. ఓకేనండి, ఇగోండి ఇటు 2 దారులు ఉన్నాయి. ఇటు ఒకటి మెయిన్ దారి. ఇటు బండ్లు మనుషులు వస్తూ పోతూ ఉంటారు. సుహాసిని ఇగో సొసైటీ బిల్డింగ్ ఇదే. ఇక్కడ మరే నువ్వు ఇటు కూర్చో, నేను పోయి కాయలు తీసుకొస్తా, సరేనా? వేడే ఉండు, నేను కాయలు తీసుకొస్తాను, సరేనా? ఓకేనా? వెళ్ళాను మరి. ఏడకి వెళ్ళగాకు, ఏడే కూర్చో. ఎవరు వచ్చినా కూడా పోవద్దు, సరేనా? ఏడే కూర్చోవాలి. ఏం తింటున్నావు? కాగితమా? ఛీ, సరే ఏడే కూర్చో, కాయలు తీసుకొస్తానా? ఏడే కూర్చో, వెళ్ళానా?
ఏడే ఉండు, అమ్మని తీసి కాయలు తీసుకుని వస్తానా. సరే ఏడే ఉండు, నేను అమ్మని వస్తాను. ఓకేనా? ఎటు వెళ్ళొద్దు. అలా అమ్మని వస్తా. నేను చాలా దూరం ఏం పోను, ఈ మధ్యలోనే ఆగుతాను. సువాసన నాకెళ్ళే చూస్తా ఉంది. ఏంటి ఒక ఆంటీ పాప నేను ఆడే కూర్చోబెట్టుకుని వస్తున్నావు, ఏడ్చిద్ది కదా అని చెప్పేసి అంటా ఉంది. సువాసన నాకెళ్ళే చూస్తా ఉంది. ఏం చేయాలి? ఇక్కడ మధుకు కూడా లేదే. ఇద్దరు ఆంటీలు చూసి పాప నేను అక్కడే వదిలిపెడుతున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నేను డిస్టెన్స్ ఎంతో నేను దగ్గరలో ఉన్నా, వెళ్తున్నా సువాసన కోసం. అంటే వెనకమాలుగా దగ్గరికి అది వచ్చేసాను. సువాసన ఎక్కడ కూర్చుంది? చెట్టు వెనకాల. నాకెళ్ళి చూసిద్దేమో. ఏం చేయాలి? అటు వెనకమాలకి వెళ్దాం. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడికి వెళ్దాం. చూసిద్దేమో. సొసైటీ వెనకమాలకి వెళ్దాం. మా పాపను ఆడ కూర్చోబెట్టా, అక్కడికి వెళ్ళిద్దా ఆడే కూర్చోమని చెప్పా. అమ్మాయి ఏడ్చిద్దా లేకపోతే ఎవరైనా తీసుకెళ్తారని చూస్తున్నమాట. ఇప్పటికీ ముగ్గురు అడిగారు. ఈ వెనకమాలకు వచ్చా. చూద్దాం తొందరగా. సుహాసిని అటే చూస్తుంది నాకెళ్ళి. ఆ రూట్లో వెళ్ళా కదా, అందుకని చెప్పేసి అటు చూస్తుంది. కొంచెం ముందుకు వెళ్దాం. ఏదో మాట్లాడుకుంటుంది. మా డాడీ వస్తారులే అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటుంది. చూసింది అనుకుంటా. చాలా అక్కడే కూర్చుంది. చూసారా? సుహాసిని కెమెరా చూసింది అనుకుంటా. వచ్చిద్దా? కనిపెట్టేసిందిరా. చూసా నన్ను. ఎటు చూసావు? ఎటు నుంచి వచ్చా? అక్కడ ఆగి అటు నుంచి తిరుక్కుంటూ వచ్చా అని చెప్పేసి చెబుతా ఉంది. మామూలు పిల్ల కాదు. దా అమ్మా, ఏంటిది? కాయ కావాలంట. కాయకి వెళ్ళావు కదా, కాయ ఏదని అడుగుతా ఉంది. అమ్మో, ఇంత ధైర్యస్తురాలు. మామూలుగా ఇంత ధైర్యం ఉండిద్ది అనుకోరు అసలు. నేను నీకు భయం అనిపించలేదా? అమ్మ చెప్పులు వేసుకోవచ్చు కాళ్ళకి. కాళ్ళ చెప్పులు కూడా వేసుకోవాలా. సరే వెళ్దాంపా. ఏడే కూర్చున్నావుగా? నన్ను ఎప్పుడు చూసావు? అక్కడ ఉన్నాను నేను. చూసింది కెమెరా చూసి ఉండిద్ది.
అక్కడ నుంచి చూసావా? నువ్వు చూస్తావు దొంగ నా కొడుకు. ఏంటమ్మా? బండి వెళ్ళదుగా. బండి ఏదంట? బండిని దండ అంటుంది ఆంటీ. ఇప్పుడు అడిగి చూడండి, పాపని ఎందుకు అక్కడ వదిలిపెట్టిపోయాని చెప్పేసి అడిగిద్ది. నేను ఆమె చూసి పాపని ఎందుకు అక్కడ వదిలిపెట్టిపోయాను అడుగుతా ఉంది. బండి అదిగమ్మా. నా కూతురు నేను ఎట పనికి వెళ్ళినా, ఏదైనా పని మీద బండి వేసుకుని సెంటర్కి వెళ్ళినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. వాళ్ళ అమ్మాయిని చూసుకోదు. సరే వాళ్ళ అమ్మ ఒకవేళ పట్టుకున్నా కూడా వాళ్ళ అమ్మ ఇదిలిచ్చి తన్ని ఏడ్చిద్ది నా కోసం, డాడీ 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 అని. అందుకని ఇప్పుడు కూడా నేను వేరే పని మీద పోతుంటే బండి ఎక్కి వచ్చింది. అందుకని ఇక్కడ కూర్చోబెట్టి కదిలి చూద్దాం ఏడ్చిద్దా లేకపోతే ఇంటికి వెళ్ళిద్దని చెప్పి చూస్తుంటే ఆడే కూర్చుంటుంది. మెలకొని కూర్చొని ఇటు చూస్తలేదు, మాట్లాడుకొని ఏదో నవ్వుతా ఉంది. నేనే కాయలు తీసుకొస్తానమ్మా అని చెప్పా. ఆ కాయల గురించి మాట్లాడుకుంటా ఉంది. నేను వెనకమాల పోయి చూసిన, వెనకమాల పోయి నేను చూస్తాను, తొంగి చూస్తానా. నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది నా కాడికి. వాళ్ళ అమ్మని కూడా దాన్నిద్ది, రక్కిద్ది. మామూలు పిల్ల కాదు. బండి ఆడు ఉంది కానీ అంటుంది. ఇంతగా ఇటు వెళ్ళటం చూసిందిగా, చూసిద్ది. ఏంటిది? కాయలకా? పోదాం అల్లాడండి. ఇంకో చోటుకి వెళ్దామా? మీరు ఇప్పటికీ నన్ను తిడతారు. నేను ఇప్పుడు దాకా ఆమెతో మ్యాటర్ చెప్పాను. ఆ మ్యాటర్ కోసమే రెండోసారి నాతో పాటు రాకుండా ఉండడానికి. చూద్దాం మరి ఎలా ఉంటుంది. దోశని ఉప్పులు కొనుక్కున్నాగా వెళ్దాం మరి. ఇంకా పుట్టి దగ్గర సరే వెళ్దాంపా. ఇంటికి వెళ్దామా? సరేనండి, మన ఇంటి దగ్గరకు వచ్చేసాము. మన ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. ఈ స్కూల్ దగ్గర సుహాసిని అక్కడ కూర్చోబెడతా. ఇల్లు కూడా ఇక్కడే దగ్గరే. సుహాసిని అంటే ఈ దారి మొత్తం తెలుసు, రూట్ మ్యాప్ మొత్తం. వాళ్ళ అన్నయ్యన సుహాసిని ఇద్దరు కలిసి ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం, ఈ రూట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అయితే తెలిసిన రూటే కాబట్టి ఇక్కడ కూర్చోబెడతాను. మరి సుహాసిని ఇంటికి వెళ్ళిద్దా లేకపోతే నా కోసం ఇక్కడే ఉండిద్దా చూద్దాం. మరి సుహాసిని, మరి నీకు లాలీపాప్ కొనిపించా కదా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను పోయి నీకు కాయలు తీసుకొస్తాను. సరేనా? బా. ఎక్కడ కూర్చుంటావా? ఎక్కడ కూర్చో. ఇంటికి రా, ఇక్కడ కూర్చో. ఏడే ఉండు, నేను అమ్మని వస్తాను, నీ కాయలు తీసుకొస్తా. ఓకేనా? సరే. నాకు ఏమో లాలీపాపు తీసుకుంటున్నా. లాలీపాపు ఉందనుకోండి, ఇది అయిపోయిన దాకా మెలకొని ఉంటాను ఉంటుంది. తొందరగా సుహాసిని రియాక్షన్ చూద్దాం. అసలు రెండోసారి మా నాన్నతో రాకుండా ఉండాలా అన్న ఉద్దేశం చేయాలని నా ఆశ. ఎలాగుంటుందో మరి. సరే మరి, ఏడే కూర్చొని కాయలు తీసుకొస్తాను. ఏడే కూర్చో, ఎమ్మని వస్తా. నేను ఏం చేస్తానంటే ఈ రోడ్డు ఉందిగా, ఈ రోడ్డు కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఆపేసి ఇటు వస్తా. మళ్ళీ ఇక్కడే ఉండా వస్తావా? ఏడే ఉండి కాయలు తీసుకొస్తా. చాలా బాగా ఊపుతుంది. ఓకేనండి, సుహాసిని అక్కడే కూర్చుంది. అటుపక్క గేట్ కాడ కూర్చుంది. మనం ఇటు నుంచి అటు వెళ్ళి సుహాసిని దగ్గరికి వెళ్దాం. వెనకమాలగా ఉందాం, గేట్ వెనకమాలగా. అసలు సుహాసిని ఏమేమి మాట్లాడుకుంటుందా ఏందని చెప్పేసి చూద్దాము. అసలు భయపడతలేదు, అసలు ఏడవట్లేదు. అంత డేరీ ఏంది? నా డేరీ అనుకుంటా. చూద్దాం. స్కూల్
మనమైతే స్కూల్లోకి వచ్చేసాం. అటు నుంచి సుహాసిని ఎక్కడ ఉంది? తను గేట్ ఉంది కదా, గేట్ని దమ్మ కొడదాం. అప్పుడు చూద్దాం. నాకెలా చూస్తుంది, అది నాకెలా చూస్తుంది, నన్ను గమనించింది. చూసింది. నువ్వు ఎడ చూస్తున్నావు సుహాసిని నన్ను? ఎటు నుంచి వచ్చా నేను? అటు నుంచా? దొంగ. మామూలు కంత్రి పిల్ల కదమ్మా నా కూతురు, దొంగ కంత్రి పిల్ల. నేను మాట్లాడడం కానీ ఏదో గమనించింది. పావున్ చెవులు. ఇంటికి వెళ్దాం. రెండోసారి నాతో రావద్దు నువ్వు ఇలాగా. వస్తావా? ఓ, నాతో పాటు రెండోసారి రావద్దు, సరేనా? అలా వచ్చానికి వదిలిపెట్టి పోతా నేను. అప్పుడు బాగా దొంగలు వేరే ఎత్తపోతారు నిన్ను. ఏమంటావు? నాతో పాటు రావద్దు, సరేనా? రాదులేండి. వద్దు, నేను తీసుకెళ్ళను. ఇలా దూకుతా ఉండేది అలా ఉంది ఇక.